హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హోమ్ టూర్ చేస్తున్నా అండి. మా హోమ్ టూర్లో స్టెప్స్ ఎక్కొచ్చిన తర్వాత చూడండి, ఈ విధంగా స్టెప్స్ ఇలా ఎక్కేసి పైకి వచ్చిన తర్వాత ఇది మా ఎంట్రన్స్ అండి. ఇది సెకండ్ ఫ్లోర్ మేము ఉండేది. రండి లోపలికి వెళ్దాం. ఇది ఒక రూమ్ అండి. తర్వాత హాల్ అండి. ఇది హాల్లోకి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ కిచెన్ ఉంటుంది. రండి కిచెన్ చూపిస్తాను. నేను ఎక్కువ సమయం గడిపేది ఈ కిచెన్లోనే. యూట్యూబ్కి వంటలు చేయడం కానీ, ఇంట్లో పనులకు కానీ, ఇంట్లో వంటలకు కానీ ఎక్కువ సమయం మ్యాక్సిమం లేడీస్ ఎక్కువ ఈ కిచెన్లోనే గడుపుతారు. అందువల్ల కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలని కోరుకుంటాను నేను ఎక్కువ. కిచెన్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత హాల్లో నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక బెడ్రూమ్ వస్తుందండి. హాల్లోనే ఇక్కడ ఒక టీపాయి. ఈ టీపాయిలో ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి, మా పాప చేసింది, పేపర్ ఫ్లవర్స్. డైనింగ్ టేబుల్, కానీ ఎప్పుడు మేము ఈ డైనింగ్ టేబుల్లో తినమండి, పేరుకే డైనింగ్ టేబుల్. ఫ్రిడ్జ్. హాల్లో నుంచి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూము. ఇక్కడ ఒక సెల్ఫ్, బట్టలు పెట్టుకోవడానికి సెల్ఫ్ ఉందండి. మళ్ళీ ఈ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చిన ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ లోపలే ఉంటుందండి బెడ్రూమ్కి. తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వాష్ బేసిన్. తర్వాత హాల్లోనే ఇటు ఒక సెల్ఫ్ అండి. సెల్ఫ్లో కొన్ని వాగ్దానాలు, మా ఫ్యామిలీ ఫొటోస్ అండి, అలాగే బైబిల్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్. తర్వాత హాల్లోనే లాస్ట్ కార్నర్లో ఇంకొక బెడ్రూమ్ అండి. ఇక్కడ ఒక సెల్ఫ్, బట్టలు అవి పెట్టుకోవడానికి. అంతే అండి. తర్వాత ఈ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్స్ ఉంటాయండి. 2 వాష్రూమ్స్ ఉంటాయి. ఇదొక వాష్రూము, ఇటు సైడ్ ఒక వాష్రూమ్ అండి. అంతే అండి. హాల్లో చూడు, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారండి. ఎప్పుడు ఇదే గోల మా ఇంట్లో. పిల్లలు క్రిస్మస్ సందర్భంగా సింపుల్గా మేము డెకరేషన్ చేసామండి. అందుకని నీట్గా ఉంది కదా, కొంచెం హోమ్ టూర్ చేద్దాం అనిపించింది. అంతే అండి. హాల్ వచ్చేసి చాలా పెద్దగా అనిపిస్తుందండి. 3 రూములు కలిపి ఒకటేగా పొడవుగా హాల్ ఇచ్చారు. అందువల్ల హాల్ చాలా లెంతీ ఉంటుంది. అంతే అండి, సింపుల్గా మా హోమ్ టూరు. ఓకే అండి, బాయ్ అండి. మీకు ఈ హోమ్ టూర్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? మరొక రెసిపీ అని వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి. బాయ్ బాయ్.